ఏలూరు జిల్లా దుగ్గిరాలలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఒకే గ్రామానికి చెందిన నలుగురు యువకులు నిన్న విహారయాత్రకు వెళ్లి చనిపోయారు. మొత్తం 11 మంది బాపట్ల జిల్లా రామాపురం బీచ్ కు వెళ్లగా దుగ్గిరాలకు చెందిన నలుగురు బీచ్ లో గల్లంతయ్యారు. ఇప్పటికే మృతదేహాలను వెలికి తీసి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ సాయంత్రానికి మృతదేహాలు చేరుకునే అవకాశం ఉంది. అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి మల్లికార్జున దుగ్గిరాల నుంచి అందిస్తారు. మండలం రామాపురంలో జరిగినటువంటి బీచ్ వద్ద జరిగినటువంటి నలుగురు యువకుల గల్లంతు వారి మృతి ఘటన ఏలూరు జిల్లా దుగ్గిరాలలో తీవ్ర విషాదాన్ని నింపింది. ఇదే ప్రాంతానికి చెందినటువంటి 11 మంది యువకులు ఏలూరు నుంచి విహారయాత్ర నిమిత్తం బాపట్ల జిల్లా వేటపాలెం మండలం రామాపురం బీచ్కి చేరుకున్నారు. ఉదయం అంతా కూడా ఆహ్లాదంగా గడిపినటువంటి వారు మధ్యాహ్నం సమయం వరకు కూడా అందరూ కలిసికట్టుగానే ఉన్నారు. అయితే ఉన్నట్టుండి అలల ఉధృతి పెరగడంతో నలుగురు యువకులు కూడా అక్కడ అలల ఉధృతిలో కొట్టుకుపోవడం జరిగింది. ఈ నలుగురిలో గొటికల తేజ, అలాగే జాలా కిషోర్తో పాటు మాల నితిన్, అలాగే అమల్ రాజు నలుగురు ఉన్నారు. అయితే మొదటగా కొట్టుకుపోయిన అనంతరం మిగిలినటువంటి 7 కూడా వారిని వెతికేటటువంటి ప్రయత్నం చేశారు. అప్పటికి కూడా వాళ్ళ మృతదేహాలు లోతుకు చేరుకోవడంతో ఒక 2 గంటల తర్వాత ఇద్దరి మృతదేహాలు ఒడ్డుకు కొట్టుకొచ్చాయి. అందులో జాలా కిషోర్, అలాగే గొటికల తేజ ఇద్దరు మృతదేహాలు కూడా ఒడ్డుకు కొట్టుకు వచ్చాయి. అయితే అక్కడ స్థానిక పోలీసులకి, మెరైన్ సిబ్బందికి సమాచారం అందించడంతో మృతదేహాల వెలికితీత కోసం అలాగే గాలింపు చర్యలు చేపట్టారు. ఈ నేపథ్యంలో అక్కడ తీవ్ర విషాదం నెలకొంది. వీరందరూ కూడా ఏలూరు జిల్లా పెదవేగి మండలం దుగ్గిరాల గ్రామానికి చెందినవారు. ప్రస్తుతం వారి కుటుంబాల్లో తీవ్ర విషాద ఛాయలు అనేది అలుముకున్నాయి. మొత్తం చేతికొచ్చినటువంటి కొడుకులందరూ కూడా మృత్యువాత పడడంతో తీవ్ర విషాదంలో మునిగిపోయారు. మరికొద్ది సేపట్లో వారి మృతదేహాలు ఏలూరు చేరుకోబోతున్నాయి. ఆ తర్వాత ఇక్కడ బంధువులందరూ కూడా మృతదేహాలను సందర్శించిన అనంతరం అంత్యక్రియలకు ఏర్పాటు చేస్తున్నారు. అయితే మృతి చెందినటువంటి నలుగురు యువకుల కుటుంబాల్లో కూడా తీవ్ర విషాదం నెలకొంది. ముఖ్యంగా జాలా కిషోర్ ఎవరైతే ఉన్నారో అతని కూలి పనులు చేసుకుంటూ ఉంటారు. వీళ్ళకి 3 పిల్లలు. కిషోర్ అందరికంటే కూడా చిన్నవాడు, తల్లిదండ్రులతోటి చేదోడు వాదుగాడుగా ఉంటాడు. అయితే నిన్న స్నేహితులతో కలిసి విహారయాత్రకు వెళ్తాము అనేటటువంటి సమయంలో తల్లిదండ్రులు కూడా మొదట వారించారు. అయితే కొంత బలవంతం చేయడంతో అతను ఇక్కడి నుంచి విహారయాత్రకు వెళ్ళి అనుకోకుండా ప్రాణాలు కోల్పోవడం జరిగింది. అలాగే వీళ్ళలో చనిపోయినటువంటి చంటిమాల నితిన్ ఇతను ఇంటర్ చదువుతున్నాడు. అతని తండ్రి ప్రైవేటు టీచర్గా కూడా పనిచేస్తున్నారు. అయితే నిన్న స్నేహితులందరూ కలిసి విహారయాత్రకు వెళ్తున్నారు అనేటటువంటి సమయంలో నితిన్ కూడా వాళ్ళందరితోటి కలిసి వెళ్లారు. మృతి చెందినటువంటి వాళ్ళల్లో మిగిలిన 2 కుటుంబాలను కూడా తీవ్ర ఇబ్బందులు అనేవి ఉన్నాయి. ఒక్కొక్కరు కూడా చదువుకుంటూ ఉద్యోగాలు చేద్దామనుకునేటటువంటి సమయంలో వారందరూ కూడా ఇలా అనుకోని విధంగా మృత్యువాత పడడంతో ఇక్కడ ఈ గ్రామం దుగ్గిరాల గ్రామంలో తీవ్ర విషాద ఛాయలు అయితే అలుముకున్నాయి. ఈ విషయం తెలిసినటువంటి దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కుటుంబాలను పరామర్శించారు. వాళ్ళందరికీ కూడా ధైర్యం చెప్పేటటువంటి ప్రయత్నం చేశారు. అలాగే మృతదేహాలు ఇక్కడ బాపట్ల నుంచి స్వగ్రామానికి చేరుకోవడానికి అవసరమైనటువంటి ఏర్పాట్లన్నింటినీ కూడా చేయడం జరిగింది. ప్రస్తుతం ఏలూరు జిల్లా దుగ్గిరాల గ్రామంలో అయితే ఈ బాపట్లలో మృతి చెందినటువంటి ఈ యువకుల ఇళ్ల వద్ద అయితే తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. ప్రస్తుతం వీరిని ఓదార్చడం ఎవరి వల్ల కావట్లేదు. అంత్యక్రియలకైతే సాయంత్రం ఏర్పాట్లు అనేవి ముమ్మరంగా సాగుతున్నాయి. బాపట్లలో జరిగినటువంటి విషాద వార్త నేపథ్యంలో ఏలూరు జిల్లా దుగ్గిరాల గ్రామంలో ఉన్నటువంటి తాజా పరిస్థితి ఇది. వీడియో జర్నలిస్ట్ కరిశ్రీనివాసరావు, మల్లికార్జున, ఏలూరు.